నేటి నుండి రాసుల వారి కోసం డబ్బు వెతుక్కుంటూ వస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలు కలుగుతాయి. సంచారం ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటున్నప్పటికీ కొన్నింటిపై మాత్రం తీవ్రంగా ఉంటుంది. ప్రతి నెల రోజులకు ఒకసారి రాశిని మార్చే సూర్యుడి వల్ల కొన్ని రాశుల వారికి భారీగా ఆర్థిక ప్రయోజనాలు దక్కనున్నాయి. గ్రహాలకు రాజైన సూర్యుడు అందరికీ మంచి ఫలితాలనే ప్రసాదిస్తుంటాడు. వాటి వివరాలను తెలుసుకుందాం. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడి సంచారం కొందరికి యోగాన్ని తెస్తోంది. సింహరాశి ఈ రాశి వారికి సూర్య భగవానుడు మంచి యోగాన్ని కల్పిస్తున్నాడు. దీనివల్ల వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు కలగడంతో పాటు ధన ప్రవాహం ఉంటుంది. దీనివల్ల వీరు జీవితంలో స్థిరపడతారు. దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఇవి కూడా కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపారస్తులకు బాగా కలిసి వచ్చే సమయం. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. మిథున రాశి భానుడు వీరికి అదృష్టాన్ని కావలసినంత తెస్తున్నాడు. ఈ సమయం ఎంతో స్థిరంగా ఉండి డబ్బులు కురిపిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరగడం వల్ల భవిష్యత్తులో కూడా వీరి బంధం పటిష్టంగా ఉండటానికి పునాది పడుతుంది. ఈ రాశివారికి ధనం వెతుక్కుంటూ వస్తోందని చెప్పొచ్చు. పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి పనిచేసే ప్రాంతంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆర్థికంగా వచ్చే లాభాలు కొంత ఆలస్యంగా వస్తాయి. సూర్యుడి సంచారం వీరికి జీవితంలో వృద్ధి సాధించేలా చేస్తుంది. వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉండటంతో పాటు వ్యాపారం అనుకూలంగా సాగుతుంది. ఇతర ప్రాంతాలకు దీన్ని విస్తరిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.